మనం 45వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తనే. అందులో ముందుగా మనం చెప్పినట్టుగా దానిలో ఇప్పుడు వరకు ఆ కీర్తనలోని 3 విషయాలు మనం విన్నాము. ఆ 3 విషయాలని ఒక్కసారి గుర్తు చేసి మనం దైవ సందేశాన్ని గెలిపోదాం. 3 మాటలు ఏంటి చెప్పండి. 1, దేవుని సింహాసనం ఎప్పుడు ఉండే సింహాసనం, నిరంతర సింహాసనం అది. ఇక రెండవదిగా చూస్తే, అంటే సింహాసనం అంటే ఏంటి మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సింహాసనం మీద ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింహాసనం మీద ఎవరున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే భారతదేశ ప్రధాని సింహాసనం మీద ఎవరున్నారు? మోదీ గారు ఉన్నారు. అది మీకు తెలియడానికి. కనుక అయితే మనం ఇక్కడ ఏంటంటే దేవుని సింహాసనం అంటే అర్థం ఏంటి? మనమందరం కూడా ఆయన యొక్క పరిపాలనలో ఉన్నాం. మనకు నిత్యరాజు ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సీఎంలు, ప్రధానులందరూ కూడా దిగిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు గెలుస్తారో గెలవరో, మళ్ళా సింహాసనం దొరుకుద్దో లేదో వాళ్ళకి తెలియదు. ఎలక్షన్లు వస్తున్నాయి అంటే చాలు అన్ని పార్టీల వారు ఆ సీటు కోసం, ఆ సింహాసనం కోసం కొట్టుకుంటారు. అవునా? కానీ దేవుని సింహాసనం అనేది ఎవరికి హక్కు, అధికారం, దీన్ని ఎవరు దోసుకునేది కాదు. దేవుడు తప్ప ఇంకెవ్వరూ దాన్ని కూర్చోలేదు. అంటే మనము దేవుని రాజ్యము అనగా దేవుని సింహాసనము, ఇది నిత్యము ఉండేటువంటి సింహాసనం. అనగా మన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు, ఎప్పుడు కూడా నిత్య సింహాసనాసీనుడు ఆయన. ఈ సింహాసనాసీనుడు మన దగ్గరికి రావాలి అంటే, ఆ పరలోక సింహాసనం మీద ఉన్న దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన సంఘములో ఉండాలంటే 22వ కీర్తన ఏమి చెప్తుందంటే, 2వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద నేను ఆసీనుడవుతానన్నాను. అంటే స్తోత్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు. ఎక్కడైతే సనుగుడు ఉంటుందో, సందేహాలు ఉంటాయో, ఎక్కడైతే ఈ సైతాను సంబంధమైనటువంటి సంబంధంలో సమస్యలు ఉంటాయో అక్కడ దేవుడు ఉండడు అక్కడ. కనుక నేను మీ అందరికీ తెలియపరిచేదే మనగా, నిత్య సింహాసనాసీనుడైన దేవుడు నీ ఇంటిలో, నీ గుండెల్లోకి వచ్చి నివసించాలి అంటే నువ్వు చెయ్యాల్సింది ఏం చెప్పండి? స్తోత్రాలు. చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా, బాలురి యొక్క స్తుతుల మూలంగా నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తానంటాడు. 19వ లూకాసు వార్తలో ఉండదు. కనుక ఇక్కడ గమనించండి, స్తోత్రం. ఎందుకంటే యెరూషలేములో యేసు ప్రభుని గర్భం మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు పిల్లలు, బాలురు ఏం చేశారు? ఆ మట్టలు పట్టుకొని అన్ని యేసు ప్రభుని ఏం చేశారు? దావీదు తనయ యూదులు రాజా అని స్తోత్రాలు చెబుతుంటే వినే వాళ్ళకి, అది యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి కోపాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఏమన్నారంటే, వాళ్ళ నోర్లు ముయించమంటే యేసు ప్రభు ఏమన్నారంటే, వీళ్ళు మానేసిన రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. అంటే దేవునికి ఎక్కడైతే స్తోత్రం ఉంటుందో అక్కడ సైతాన్ గోలు మండిపోదు. అందుకని మన అందరం ఆయా సమయంలో దురాత్మల దయ్యాల్ని ఎలగొట్టేటప్పుడు ఆయుధం ఏమిటంటే డ్రమ్ము పట్టుకుని పాట పాడుతూ స్తోత్రాలు చెప్పుకోండి. స్తోత్రాలు చెబుతున్న వారికి దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేసి ఉంటే, ఒళ్ళు మండిపోతుంది, ఒళ్ళు మండిపోతున్నాను ఇప్పుడు, ఇంకా స్తోత్రం చెప్పాడు, ఇంకా ఒళ్ళు మండిపోతుంది. ఇక కొన్ని వస్తువులు పడిపోయి ఆ ఇంట్లో తెలియకుండానే గందరగోళం జరిపేది. ఎప్పుడైతే ఇంకా స్తోత్రం చెప్పేవాడమో దురాత్మలు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది. కొన్ని దురాత్మలు ఎలా పనిచేస్తాయంటే, ఇళ్లలో గొడవలు ఊహించని రీతిగా జగడాలు వస్తాయి, కలహాలు కాదు, ఊహించని రీతిగా అనుకోరు. మంచిగా తిందాం, భోంచేద్దాం, మాట్లాడుకుందాం, సంతోషంగా ఉందామని అనుకుంటారు భార్యాభర్తలైనా పిల్లలైనా. తెలియకుండా వచ్చేస్తాయి సైతానుడు పెట్టి తంత్రాలు అన్నమాట. ఈ విధంగా రకరకాల పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, ఎవరు కూడా ద్వారా, లేకపోతే వీళ్ళు బాగున్నారంటే బయట వాళ్ళ ద్వారానో
ఏ విధంగా ఏదో ఒక విధంగా సైతానుడు ఫిట్టింగ్ పెడితే ఇంట్లో నెమ్మది లేకుండా సమాధానం ఇవ్వడం. అందుకని ప్రతి కుటుంబంలో ఏం చేయాలంటే గృహకూడికి జరిగితే ఆ గృహకూడికి ద్వారా దైవుని సేవకుడు వచ్చి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి స్తోత్రాలు చెప్పించి చేసి ఆరాధన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైతాను యొక్క వాతావరణం అంతా పోయి దేవుని వాతావరణం అక్కడ వస్తుంది, పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. అందుకనే క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా గృహకూడికి పెట్టుకుంటారు, దాని విలువ తెలిసినోళ్ళు. ఓకేనా? రైట్. కనుక దేవుని సింహాసనంలో నిత్యం ఉంటుంది, అది మనకు ఉండాలి. రెండవదిగా ఆ దేవుని రాజ్యం అనేది ఎలా ఉంటుందంట? న్యాయార్థమైందంట. చెప్పండి. ఇప్పుడున్న ప్రభుత్వాల్లో ఈ లోక సంబంధమైన ప్రభుత్వాల్లో కొందరికి అన్యాయం జరగవచ్చు, కొందరికి న్యాయం జరగవచ్చు. కొందరికి గవర్నమెంట్ పథకాలు వస్తాయి, కొందరికేమో రాను. వచ్చిన వాళ్ళు హ్యాపీనెస్, రానటువంటి వాళ్ళేమో దుఃఖాలు, బాధలు, సమ్మెలు, తిరుగుటం, నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమో సంతోషపడతారు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఏమో బాధపడతారు. కనుక ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుడు అంట ఈ రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఎలాంటిదంట? న్యాయమైందంట. న్యాయం అంటే న్యాయమైన ప్రభుత్వం దేవుంది. ఎక్కడ అన్యాయం చేయడు ఆయన. నేను మీరు గృహానికి వచ్చినప్పుడు ఒక దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట చూపించాను, చెప్తాను నేను తర్వాత. కనుక ఇక్కడ గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. మన భక్తి, మన విశ్వాసం, మనం చేసే పరిచర్య, మనం ఇచ్చే కానుకలు, మనం చేస్తున్నటువంటి దేవుని ఎడల మనం కలిగి ఉన్న శ్రద్ధ, భక్తులు అన్నీ ఆయన చూస్తాడు, తగిన న్యాయం చేస్తాడు. అన్యాయస్తుడైతే ఇక దేవుడు కాడు. ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎవరు ఆయనకి ఇష్టంగా ఉంటున్నారో, ఎవరు ఎంత త్యాగం ఆయనకి ఎళ్ళ కలిగి ఉన్నారో, నిన్ను నన్ను పరిశీలించి పరీక్షించి ఎవరి క్రియలు చొప్పున వానికి జీవితం ఇచ్చేటువంటి న్యాయకర్త, న్యాయాధిపతి యేసు ప్రభువారు. ఏమండి? ఈ మూడో మాట ఏం చెప్పారంటే ఆ కీర్తన 45 కీర్తనలో మనల్ని ఏం చేస్తాడు? ఈ రాజ్యం ఎలాంటిదంటే ఆనంద తైలంతో ఏం చేస్తుంటే ఆయన అభిషేకిస్తాడు. ఆమేన్. అందుకని క్రైస్తవులు దేవుని ఎరిగిన బిడ్డలందరూ ఎలా ఉంటామంటే ఆనందంగా ఉంటాం. ఆమేన్. ఆనందపరుస్తాడు. ఆనందం, నవ్వు వేరు, ఆనందం వేరు. ఆనందం అనేది ఏమో హృదయంలో నుండి అంతరంగంలో పుట్టేటువంటి ఒక ఆనంద తైలం అది. నవ్వు అనేది ఏముంది? ఎవరైనా నవ్వుతున్నారంటే ఎవరైనా నవ్వుతారు, ఎవరైనా ఏడిచినా నువ్వు ఏడుస్తావు, అది కామన్. నవ్వుతే పొళ్ళు బయటపడితేమో మామూలుగా ఉంటాయి. ఆనందం వేరు. ఆనందం, ఈ రెండిట్లో ఏది అవసరం అంటే ఆనందం ప్రాముఖ్యం. ఆనందం అనేది ఎప్పుడు వస్తుందంటే హృదయంలో శాంతి ప్రవహించినప్పుడు, హృదయంలో సమాధానం ఉన్నప్పుడు, హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు. ఆ హృదయంలో సమాధానం, నెమ్మది, శాంతి దాత యేసు ప్రభువారే ఆయన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, విశ్వాసం ద్వారా మనలో ఉన్నప్పుడు హృదయంలో ఎంతో సమాధానం కలుగుతుంది. ఆమె కనుక జక్క ఎంతో సంతోషిస్తున్నాడట, ఆనందిస్తున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఆనందించండి, ఆనందించండి, సంతోషించండి. ఆనందం. ఆయన జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి ఆ మాట చెప్తున్నాడు ఆయన. అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసేటప్పుడు జైల్లో ఉండి అంటున్నాడు, ప్రభునందు. అది అంటే ఈ భూ సంబంధమైన పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. ఆమేన్. ఆనందిస్తూ ఉంటాం. అది దేవుని బిడ్డలారా, ఇది ఈ కీర్తనలో, ఈ 45 కీర్తనలో మన ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. ఒకటి చెప్పండి, ఆయన సింహాసనం, మన తండ్రి దేవుని సింహాసనం నిత్య రాజ్యం, నిత్య సింహాసనం అంటే నిత్య పరిపాలనలో ఉన్నాం. రెండవదిగా చెప్పండి, న్యాయమైనటువంటి రాజ్యం ఇది. ఎవరికి అన్యాయం జరగదు, యేసు ప్రభువు నమ్మిన వాళ్ళకి. సిగ్గుపడినవాడు దేవుడు, బాగా గుర్తుపెట్టుకోండి. మూడవది, ఈయన ఆనందపరిచేటువంటి రాజ్యం. చూడండి, కొన్ని ఈ లోక ప్రభుత్వాలు కొందరికి ఆనందం, కొందరు దుఃఖం, కొందరికి న్యాయం, కొందరికి అన్యాయం. కొందరేమో
కొందరు కొన్ని ఈ ఈ ప్రభుత్వాలు కొంతకాలం అంటే కొంతకాలం పోదు. కానీ ఇదిగోండి చెబుతున్న ప్రాముఖ్యంగా ఉంది, దేవుని నమ్మిన ప్రజలారా వినండి, రక్షణ పొందిన విశ్వాసులారా, క్రైస్తవులారా మీరు వినండి, దేవుని బిడ్డలారా, మీరు దేవుని రాజ్యంలో ఉన్న మనం అందరం కూడా. ఈ రాజ్యానికి అంతం లేదు, నిత్య రాజ్యం, నిత్య సింహాసనం, నిత్య రాదు, పరలోక రాదు, మహిమగల రాదు. అబ్బో ఎన్ని పేర్లు ఉన్నాయో యేసు ప్రభు వారికి. ఎప్పుడు కూడా నిత్యం ఉండేటువంటి రాజు క్రైస్తవులారా బాగా అర్థం చేసుకోండి. రెండవదిగా న్యాయకర్త అయిన న్యాయముగా ఉంటుంది. ఈ రాజ్యంలో పక్షపాతం ఉండదు, హెచ్చుతగ్గులు ఉండవు. అందరినీ ప్రేమించే దేవుడు, అందరి ఎడ్ల ఉపకారి, అందరి ఎడ్ల ఆయన దీర్ఘశాంతం గల దేవుడై ఉన్నాడు. అందరినీ సమానంగా చూసే ప్రభు అయి ఉన్నాడు. ఇక ఆనందపరిచే దేవుడు కనుక ఇలాంటి రాజ్యంలో రావాలంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. చెప్పండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఏం చేయమన్నాడు? మనసు మార్చుకోండి అన్నాడు. ఆమె చెప్పరే, పూర్వపు మనసు మనకు ఉండకూడదు. ఇక క్రైస్తవులు అయినాక ఇదివరకులాగా మనం ప్రవర్తించకూడదు. మన మనసే నూతన మనసు, హృదయంలో రూపాంతరం చెందాలి. రోమాపత్రిక 12లో ఉంది, మీ ఏంటంటే మన మనస్సు రూపాంతరము చెందాలి. నీ బాహ్య రూపమే, నీ వస్త్రధారణ, నీ వేషధారణ ఎలా ఉందో అది అనవసరం. నీ హృదయంతరంగ స్వభావం నూతనపరచబడి మార్పు చెందిన మనసులో కలిగి ఉంటే, పాతవి మనసు లేకుండా దేవుని మనస్సు, క్రీస్తు అనుగ్రహించి నూతన మనసు కలిగి ఉంటే, నీ అంత ధన్యులకు ఎవరూ లేరు, నా అంత ధన్యులు ఎవరు లేరు. కనుక ఆ మనసే మనం ఇస్తే ఆ నిత్య రాజ్యంలో ఉంటాం. నిత్యమైన న్యాయం ఆయన ద్వారా మనకు కలుగుద్ది. నిత్య ఆనందంతో తృప్తిపడతాం. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్.